హాయ్ హలో మనము ఎన్టీపీసీ గ్రూప్ డి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి కొన్ని జీకే బిట్స్ ముఖ్యమైన పాయింట్స్ గురించి చర్చిద్దాం. అందులో భాగంగా గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ చూద్దాం. కంపల్సరీ అడుగుతూనే ఉంటాడు ఒక బిట్ గ్రహాలకు సంబంధించి. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సూర్యుడికి దగ్గరగా గల గ్రహం బుద్ధుడు, అత్యంత వేగంగా తిరిగే గ్రహం బుద్ధుడు, అపోలో గ్రహం బుద్ధుడు, అతి చిన్న గ్రహం బుద్ధుడు, భూమి యొక్క సోదరి శుక్రుడు, అత్యంత వేడివంతమైన గ్రహం శుక్రుడు, భూమికి దగ్గరగా గల గ్రహం శుక్రుడు, కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఉండే గ్రహం శుక్రుడు, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం శుక్రుడు, ఎత్తైన పర్వత ప్రాంతం గల గ్రహం భూమి, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం గురుడు, అతిపెద్ద గ్రహం గురుడు, అత్యధిక సాంద్రత గల గ్రహం గురుడు, అత్యల్ప పగటి కాలం ఉండే గ్రహం గురుడు, శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు గల గ్రహం గురుడు, అత్యల్ప సాంద్రత గల గ్రహం శని, సూర్యుడికి దూరంగా గల గ్రహం ఇంద్రుడు, అతి శీతల గ్రహం ఇంద్రుడు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయని చూద్దాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ రోమ్, ప్రపంచ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా, అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక మండలి ప్రధాన కార్యాలయం ప్యారిస్, అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి న్యూయార్క్, ప్రపంచ వాణిజ్య సంస్థ జెనీవా, ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వాషింగ్టన్. కొన్ని దేశాలకు సంబంధించిన సరిహద్దులు, కొన్ని బిరుదులు చూద్దాం ఒకసారి. ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర ఎడిషన్ అనే బిరుదు ఎవరికి కలదు? పానుగంటి లక్ష్మీనరసింహారావు. జయసింహ వల్లభుని శాసనం విప్పర్తి శాసనం. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నవాడు వాస్కోడిగమ, 1498 పోర్చుగీస్. మెక్మోహన్ రేఖ భారత్ చైనాల మధ్య ఉంది. రాడ్క్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది. 24 డిగ్రీల అక్షాంశ రేఖ భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది. డ్యూరాండ్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ భారత్ శ్రీలంక మధ్య ఉంది. సర్ క్రిక్ సరిహద్దు వివాదం భారత్ పాకిస్తాన్ మధ్య. తీన్ బిగా కారిడార్ ఏ దేశాల మధ్య ఉంది? భారత్ బంగ్లాదేశ్. భారత్కు ఎన్ని దేశాలతో సరిహద్దు కలదు? 7 దేశాలతో. సునామీ అనే పదం ఏ దేశం నుండి తీసుకోబడింది? జపాన్. బాన్ పట్టణం ఏ నది తీరాన ఉంది? రైన్ నది. డెన్మార్క్ వాస్తవ్యులను ఏమని పిలుస్తారు? డెన్. లాస్ ఏంజల్స్ నగరం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? సినిమా పరిశ్రమకి. జనాభా పరంగా ప్రపంచంలో ముస్లింల స్థానం 2వ స్థానం. చెపక్ గ్రౌండ్ ఏ నగరంలో గలదు? చెన్నైలో గలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.